హాయ్ పిల్లలు. ఆదివారం అంటేనే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన రోజు. సెలవు రోజు కనుక ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు. అంతేకాదు ఆ రోజే మన సొంతమ్మ మనకి మంచి కథను వినిపించే రోజు. మరి మీ అందరూ కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే కథ చెప్పేయమందామా మన సొంతమామని? ఈరోజు కథ పేరు ఊరంతా కుటుంబమే. అనగా అనగా జగన్నాథపురం అనే ఊరుండేది. ఆ ఊర్లో జట్కా సూరిగాడంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే 5వ తరగతి తర్వాత చదవాలనుకునే పిల్లలను ప్రక్క ఊరు తామరాపల్లి ఉన్నత పాఠశాలకు తీసుకెళ్లేది మన సూరిగాడి జట్కాయే. అంతేకాదు జగన్నాథపురం నుంచి ప్రక్క గ్రామాలకు ఏ అవసరమైనా సూరిగాడి జట్కా ఎక్కాల్సిందే మరి. మామా, ఈరోజు పిల్లలకి కొబ్బరుండలు తయారు చేశా, తీసుకెళ్ళు, గమ్మున తయారవ్వు, పిల్లలకి బడికి ఆలస్యమవుతుంది అని సూరిగాడి భార్య రంగి అంటే, అలాగేనే రంగి, నేనుగో జాంపళ్ళు కోత్తన్నాను, పిల్లలకి గొప్ప ఇష్టమయ్యి మన కాలనే పిల్లలుగా ఇచ్చాడు ఆ భగవంతుడు మరి అన్నాడు సూరిగాడు తడికళ్ళతో. సూరిరంగి దంపతులు జామపళ్ళు, కొబ్బరుండలు లాంటి ఏదో ఒక తినుబండారాలు పిల్లలకు సిద్ధం చేయడం, పిల్లలు జట్కాలోనే వాటిని ఇష్టంగా తినడం ఆ దంపతులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి. అంతేకాదు పిల్లలకు వారికి మధ్య ఎంతో అనురాగాన్ని కూడా పెంపొందించేవి. 2 రోజుల నుండి ఆ సూరిగాడికి బాగోలేదు, ఈ పిల్లలకి పడిలేదు. ఒకటే అల్లరి, పొద్దత్తమానం ఆటలే అని ఒకరంటే, అవునవును, ఈ ఊళ్ళో వైద్యం లేదంట కదా సూరిగాడి జబ్బుకి, తామరాపిల్లి తీసుకెళ్ళమన్నాడట మన ఊరు డాక్టర్ బాబు అన్నాడు మరొకడు ఆ ఊరి రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటూ. అదే రచ్చబండ దగ్గర జనం మాటలు విన్నారు మన పిల్లలు ఆడుకుంటూ. విషయం తెలుసుకున్న పిల్లలు వెంటనే ఎవరింటికి వారు వెళ్ళి వారిని దాచుకోమని తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని పోగు చేసి, జగన్నాథపురంలో జట్కా నడపడం తెలిసిన వల్లభయ్యను కూడా తమతో పాటే తీసుకుని వెంటనే సూరిగాడింటికి పరుగు తీశారు. అక్కడ సూరిగాడి పక్కనే దిగులుగా ఉన్న రంగికి తాము పోగు చేసిన డబ్బులిచ్చి సూరిగాడిని జట్కాలో తామరాపల్లి పంపించారు. 2 రోజుల్లోనే సూరిగాడు కోలుకున్నాడు. ఈ 2 రోజులు కూడా పిల్లలంతా సూరిగాడి దంపతుల బాగోగులు దగ్గరుండి చూసుకున్నారు. తాము చెయ్యవలసిన పనిని పిల్లలు చేసినందుకు సిగ్గుపడ్డారు పెద్దవారంతా. పిల్లల మనస్సు చల్లని మనసని అందరూ మెచ్చుకున్నారు. మన సూరిగాడికి రంగికి ఊళ్ళో పిల్లలంతా ఆళ్ళ పిల్లలేరా మరి అని అందరూ అంటుంటే విని ఆనంద బాష్పాలు కార్చారు సూరిగాడు రంగి ఒకరినొకరు చూసుకుంటూ. విన్నారు కదా పిల్లలు, పిల్లలందరూ కలిసి సూరిగాడి కుటుంబాన్ని ఎలా కాపాడారో. మనసుండాలే కానీ సహాయం చేయడానికి వయసుతో సంబంధం లేదని తెలియచేశారా పిల్లలు. మరి మనం కూడా ఇలాంటి మంచి విషయాలని అలవాటు చేసుకుందామా? మరో చక్కనైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.